చూస్తున్నంత వరకు నీటి మీద నడవగలిగాడు. ఒక అద్భుతము చేయగలిగాడు. ఎప్పుడైతే గాలి తుఫాను చూసినప్పుడు ఆయనలో భయము పుట్టింది. ఆ భయము నీటిలో మునిగిపోయేటట్లుగా చేసింది. నీవు దేవుని వైపు చూస్తూ నడిచినట్లయితే నీ గమ్యాన్ని చేరుకొనగలవు. ఎలాంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా నీవు దేవుని వైపు నుంచి నీ గురి తప్పిపోకూడదు. విశ్వాసి దేవునిలో గొప్ప కార్యములు చేయగలడు. విశ్వాసి ప్రభువులో గొప్ప అద్భుత కార్యములు జరిగించగలడు. నీ భయమే నీ శత్రువు. నీవు భయపడినప్పుడు నీలో ఉన్నటువంటి విశ్వాసము నీ నుండి చెదిరిపోతుంది. నీ గురి చెదిరిపోతుంది. ప్రభు మీద ఉన్న దృష్టి చెదిరిపోతుంది. ప్రభువే సమస్తము అనుకున్నటువంటి నీ దృష్టి చెదిరిపోతుంది. ఎప్పుడైతే అపవాది నిన్ను భయపెట్టి నీ గురిని తప్పిస్తాడో నీవు గమ్యాన్ని చేరుకోలేవు. నీ గమ్యం చెడిపోతుంది. నీ గమ్యము వృధా అవుతుంది. దేవుని చిత్తం వృధా అవుతుంది. దేవుడు ఏవైతే కోరుకున్నాడో, దేవుడు ఏవైతే నీ జీవితంలో చేయాలని ఆశపడుతున్నాడో అవన్నీ ఒక్కసారి చెదిరిపోతాయి. విశ్వాసులారా గమనించండి. మీ గురి ఎవరి మీద ఉంది? మీ ఆలోచన ఎవరై ఉన్నారు? మీ సమస్తము ఎవరై ఉన్నారు? నీ సమస్తము యేసు ప్రభు అయినట్లయితే నీవు దేవునిలో ప్రభువులో గొప్ప కార్యములు చేయగలవు. ప్రభు నిన్ను దీవించునుగాక. ఆమేన్.